హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కెరియర్ పాత్. ఈ రోజు మే 25, 2026కి సంబంధించిన టాప్ 20 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను చాలా షార్ట్గా మీకోసం తీసుకొచ్చాం. అయితే ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ 1. జైశంకర్ మరియు మార్కో రూబియో చర్చించిన ముఖ్యాంశాలు ఏమిటి? ఆన్సర్: ఇంధనం, వాణిజ్యం మరియు వీసా సమస్యలు. క్వశ్చన్ 2. క్వెట్టా ఆత్మాహుతి దాడికి బాధ్యత వహించిన సంస్థ ఏది? ఆన్సర్: బలోచ్ లిబరేషన్ ఆర్మీ. క్వశ్చన్ 3. ఢిల్లీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులను ఏ పథకం కింద ఆమోదించింది? ఆన్సర్: మిషన్ యమునా. క్వశ్చన్ 4. జెరియాట్రిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? ఆన్సర్: 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం. క్వశ్చన్ 5. అక్రమ విదేశీయుల కోసం హోల్డింగ్ సెంటర్ల బాధ్యత ఎవరిది? ఆన్సర్: జిల్లా మేజిస్ట్రేట్లు. క్వశ్చన్ 6. ప్రస్తుతం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? ఆన్సర్: సుమారు 2.0. క్వశ్చన్ 7. మిషన్ యమున ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్: భూగర్భ జలాల పెంపు మరియు నీటి భద్రత. క్వశ్చన్ 8. క్వాడ్ను ముఖ్యమైన వ్యవస్థగా పేర్కొన్న జపాన్ మంత్రి ఎవరు? ఆన్సర్: తోషిమిట్సు మోటెగి. క్వశ్చన్ 9. ప్రపంచ వెబ్ ట్రాఫిక్లో బాట్ల శాతం ఎంత? ఆన్సర్: 53%. క్వశ్చన్ 10. వాటర్ హైసింత్తో వస్తువులు తయారు చేసే కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్: లాకోవా, బుర్హాచాపోరి ప్రాంతంలో. క్వశ్చన్ 11. ఎబోలా అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్: ప్రపంచ ఆరోగ్య సంస్థ. క్వశ్చన్ 12. అక్రమ వలసదారుల బయోమెట్రిక్స్ సేకరించే బాధ్యత ఎవరిది? ఆన్సర్: జిల్లా యంత్రాంగం. క్వశ్చన్ 13. లడఖ్ రక్షణ కోసం ప్రభుత్వం సూచిస్తున్న ఆర్టికల్ ఏది? ఆన్సర్: ఆర్టికల్ 371. క్వశ్చన్ 14. రాజద్రోహం చట్టానికి బదులుగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ ఏది? ఆన్సర్: సెక్షన్ 152. క్వశ్చన్ 15. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ ఏ నగరంలో స్థాపించబడింది? ఆన్సర్: అడిస్ అబాబా. క్వశ్చన్ 16. హెడోనిక్ ట్రెడ్మిల్ అంటే ఏమిటి? ఆన్సర్: మార్పులు వచ్చినా తిరిగి అదే సంతోష స్థాయికి చేరుకోవడం. క్వశ్చన్ 17. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు? ఆన్సర్: ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. క్వశ్చన్ 18. మలేషియా మాస్టర్స్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్: రచనోక్ ఇంటానన్. క్వశ్చన్ 19. లడఖ్ కోసం ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ ఏమిటి? ఆన్సర్: శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. క్వశ్చన్ 20 నుండి 110 మీటర్ల హర్డిల్స్లో ఐఎన్ఎంఆర్ నమోదు చేసిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్: తేజస్ షిర్సే. ఇవే ఈ రోజుకి సంబంధించిన టాప్ 20 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు జవాబులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.